బ్రేకింగ్ న్యూస్. తన రాజకీయ పార్టీ మైలేజ్ కోసం అమాయక బీసీ బిడ్డను బలికొన్న తీన్మార్ మల్లన్న కుట్రకు తెరలేపిన క్యూ న్యూస్ కార్యాలయంపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలి. తన స్వార్థ రాజకీయ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మైలేజ్ కోసం అమాయక బీసీ బిడ్డను బలికొన్న తీన్మార్ మల్లన్న అమాయక బీసీ బిడ్డ మానసిక స్థితిని ఆసరాగా చేసుకొని గత 3 రోజుల క్రితం క్యూ న్యూస్ ఆఫీస్ కార్యాలయం వచ్చిన సాయి ఈశ్వరచారిని ఆత్మహత్యకు ఉసిగొల్పిన తీన్మార్ మల్లన్న. ఆత్మహత్యకు ఉసిగొల్పిన క్యూ న్యూస్ సీసీ కెమెరాలే ప్రధాన సాక్ష్యం. 3 రోజుల క్రితం క్యూ న్యూస్ కార్యాలయం వచ్చిన బీసీ బిడ్డ సాయి ఈశ్వరచారి ఆత్మహత్యకు ఉసిగొల్పిన వీడియో సీసీ కెమెరాలే ప్రధాన సాక్ష్యం. కేవలం తన స్వలాభం కోసం తన పార్టీ రాజ్యాధికార పార్టీ ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో తన అభ్యర్థుల విజయం కోసం కొత్త నాటకానికి తెరలేపిన తీన్మార్ మల్లన్న ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వరచారి భార్య సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద తన భర్త ఆత్మహత్యకు తీన్మార్ మల్లన్న ప్రధాన కారణమని ఆరోపణలు చేసిన వైనం వెంటనే ఘటన స్థలానికి విచ్చేసిన తీన్మార్ మల్లన్న అతని ప్రధాన అనుచరులు తమ ఆత్మహత్య కుట్ర కుతంత్రం బయటపడకుండా సాయి ఈశ్వరచారి భార్యకు డబ్బు ఆశ చూపి గాంధీ ఆసుపత్రి ముందు 20,000 రూపాయల క్యాష్ ఇచ్చి తప్పుగా సాక్ష్యం చెప్పించిన తీన్మార్ మల్లన్న అతని అనుచరులు. ఇది 100% నిజం. గాంధీ ఆసుపత్రి పోలీసులు బాధిత సాయి ఈశ్వరచారి భార్యను విచారిస్తే పూర్తి నిజాలు వెలుగులోకి వస్తాయి. మల్లన్న కుట్ర కుతంత్రం మొత్తం బయటకు వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వెంటనే గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్న బాధిత సాయి ఈశ్వరచారి భార్య వద్ద తీన్మార్ మల్లన్న అతని అనుచరులు ఎగరవేసిన విషయంపై సమగ్ర విచారణ చేసి నిజానిజాలు వెల్లడించాలి. తన పార్టీ మైలేజ్ కోసం ఓ అమాయక యువకుడు బీసీ బిడ్డను బలి చేయడానికి ప్రయత్నించాడు. 100% ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దీని మీద లోతైన విచారణ చేయాలి, సమగ్ర విచారణ చేయాలి. సాయి ఈశ్వర్ అనే అబ్బాయి 6 రోజుల క్రితం ఏదైనా పని పెట్టిస్తాడేమో అని ఇదే చింతపండు నవీన్ కుమార్ ఆలియస్ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్కి వెళ్ళడం జరిగిందట. పొద్దున నేను ఫోన్ చేసి కనుక్కున్నా, వెళ్ళడం జరిగిందట. ఆడ వెళ్ళిన ఆయనను వీళ్ళు మానసికంగా భావోద్వేగం కలిగించిన ఆయన భావోద్వేగాన్ని రెచ్చగొట్టినట. ఆయన భావోద్వేగాన్ని రెచ్చగొట్టడం వల్ల ఇలాంటి దారుణానికి ఆయన ఒడిగట్టినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం చావు బతుకుల మధ్యలో ఉన్నాడట. ఇంకేమని చెప్తాడట, ఇది బీసీ ఉద్యమం కోసమే ఇట్లా వేసుకున్నా అని చెప్పు, ఆ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ నాయకుడు ఎవరో వచ్చి కొంత సాయం చేస్తారు అని వాళ్ళ భార్యకి చెప్తానట. గీ దుర్మార్గమైన ఆలోచనల. గతంలో కూడా ఒక ఊర్లో నల్గొండ జిల్లాలో లెంకలపల్లి గ్రామంలో మాదిగ బిడ్డ చావును కూడా తన ఎమ్మెల్సీ కోసం వాడుకున్నాడు. మర్రిగూడెం మండలం, నల్గొండ డిస్టిక్, లెంకలపల్లి గ్రామంలో ఒక మాదిగ యువకుడు చనిపోయాడు. ఆ చనిపోయిన చావును నా కోసమే చనిపోయాడు అని పోయి అక్కడ ఏతులు పడే ప్రయత్నం చేసిండు. ఆ రోజు ఆ ఇంటిని మొత్తం నేనే జాత్తా చనిపోయేదాకా అని మాటలు మాట్లాడి కథమిగా పత్తకు లేడు. నేను మళ్ళీ చెప్తున్నా బీసీ బిడ్డలకు, మేము కూడా రోజు మా బీసీల పట్ల ఈ 42% రిజర్వేషన్ పట్ల రోజు మా గొంతు చించుకొని మాట్లాడుతూనే ఉన్నాం. ఏ బీసీ యువకుడు కూడా ఇట్లా భావోద్వేగపూరితమైన నిర్ణయాలు తీసుకొని ప్రాణాలను కోల్పోవద్దు. మళ్ళీ చెప్తాను, ఏ బీసీ యువకుడు కూడా ప్రాణాలు తీసుకోవద్దు. ఆల్రెడీ తెలంగాణ ఉద్యమంలోనే 1200 మంది అమరులైన్లు, ఆ కుటుంబాలు శోకం అనుభవిస్తున్నాయి. 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అమలు చేసేదాకా పోరాడదాం. కానీ ఇట్లా ఎవడో రెచ్చగొడితే, కోన్కిస్క గుట్టంగాడు రెచ్చగొడితే రెచ్చిపోయి చచ్చిపోతే ఇప్పుడు మీకు భార్య పిల్లలు ఈ వ్యవహారం అంతా ఉన్నది. దయచేసి వీడి పూట గడుపుకోవడానికి, వీడి రాజకీయ భవిష్యత్ కోసం ఒక అమాయక బిడ్డను బలి చేయాలనే చూసిండు
కాబట్టి ఇక్కడ రాసుకొచ్చినలు మరి ఈయన కూడా జర్నలిస్టే మిత్రుడు. పొద్దునే నాకు ఎన్ని గంటలకు పెట్టిండి, ఇది రాత్రి 12 గంటలకు పెట్టింది నాకు. ఇది ఖచ్చితంగా చదవాలన్నా ఇది తెలవాలి ప్రజలకని. ఇప్పుడు ఇక్కడ చూసి వెంటనే వాళ్ళ భార్యను కూడా క్యాచ్ చేస్తారు. మళ్ళీ అనుచరులను పంపి ఇట్లా చిలక ప్రవీణ్ న్యూస్ ఛానల్లో ఇట్లా వచ్చింది, నువ్వు ఇదే చెప్పాలి, మా ఆఫీస్కు రాలేదని చెప్పాలి అన్న. ఆ సీసీ కెమెరాలు ఉన్న ఫుటేజ్ కూడా డిలీట్ చేస్తారు అవసరమైతే. కానీ ఇది సత్యం. 6 రోజుల క్రితమే సాయి పేరు సాయి కదా, సాయి ఈశ్వర్ చారి తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి బలైండు పాపం. మళ్ళా నీ స్వార్థం కోసం ఇదే చారి సాయి ఈశ్వర్ చారిని బలి చేద్దాం అనుకుంటున్నావు. ఆ దుర్మార్గుడా, బలైతే నువ్వు బలిగా నువ్వు పెట్రోల్ పోసుకొని సావు. నేను ఎమ్మెల్సీ ఎందుకు గెలిపించినావు? నువ్వు అన్నావు కదా పీకి కట్టలు కడతా నిన్ను నన్ను గెలిపిస్తే అని. మరి నువ్వెందుకో పెట్రోల్ పోసుకుంటలేవు? నీ అనుచరులు ఎందుకో పెట్రోల్ పోసుకొని సత్తలేరు? గీ అమాయక బిడ్డలను నీ రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటావా? ఆయనకేమన్నా కావాలని తాట తీస్తే రాగరాదు. దయచేసి ఏ బీసీ బిడ్డ కూడా భావోద్వేగపూరితమైన ఆలోచనలో పడి 42% రిజర్వేషన్ కోసం అఘాయిత్యాలకు పాల్పడొద్దు. ప్రజాస్వామ్య పద్ధతిలో దాన్ని సాధించుకునే ప్రయత్నాలు చేద్దాం. జర్నలిస్టులుగా మీరు చేస్తున్న పోరాటాన్ని మా గొంతులో వినిపిస్తాం. అవసరం వచ్చిన రోజు మేము కూడా ధర్నాలకు దిగుతాం, రాస్తారోకాలు చేస్తాం, మీతో పాటు నడుస్తాం. ఓపిక పట్టండి, ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. అగో విశారదన్ గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, మనలాంటి ఆ పెద్దలంతా చాలా తెలివిగా ఒక చాప కింద నీరులా గ్రామాన ఈ 42 రిజర్వేషన్కి సంబంధించిన బెనిఫిట్స్ ఏందనేది వాళ్ళు యువకులకు ప్రజలకు చెప్పుకుంటూ పోతుండ్రు, పద్ధతిగా చెప్పుకుంటూ పోతుండ్రు వాళ్ళు. విశారదన్ గారు అంటున్నారు ఎప్పటికప్పుడు ఇక ఒక్క బిడ్డ కూడా ప్రాణం పోకూడదు అని. అది ఉద్యమాన్ని కట్టే ఆలోచన. ఈ దుర్మార్గం ఎందుకు చేసింది తెలుసా? వీడు రాష్ట్రంలో వీని చర్చ లేదు ఎక్కడ. వీని రాజకీయానికి సంబంధించి వీని మాటలకు సంబంధించి కానీ ఎక్కడ చర్చ లేదు. మొన్నటికి మొన్న సజ్జనర్ గారిని ఏమన్నాడు? నీ భాగవతాల చిట్టంతా నా దగ్గర ఉన్నది అన్నాడు. మరి ఎందుకు చెప్తలేవు? గన్ని భాగవతాలు ఉన్నప్పుడు ఒక్క భాగవతం మీద తీసి ఎందుకు బయట పెట్టి కొట్లాడతలేవు? అంటే చూడు, ఒక పోలీస్ ఆఫీసర్ని, స్టేట్కి ఒక పోలీస్ బాస్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తాను. నీ దగ్గర ఆధారాలు ఉంటే ఏం చేయాలి? కోర్టులో వేసి కొట్లాడాలి. ఒకటి నోటి మాటలతో ఎందుకు చెప్తాను? ఎక్కడ చర్చ లేదు వీని గురించి. కాబట్టి చర్చ జరగాలంటే ఏదో చేయాలని కథం అమాయకుడి ప్రాణాన్ని తీయడానికి ఈ రోజున ఒక భయంకరమైన కుట్రనైతే తీన్మార్ మల్లన్న అనే ఒక దుర్మార్గుడు అల్లిండు. ఐఏఎస్ చిరంజీవులు గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, విశారదన్ మహారాజ్ గారు బీసీ జాక్, ఎస్సీ ఎస్టీ బీసీ జాక్ అని పెట్టి వరంగల్లో ఒక సభ, ఆదిలాబాద్లో ఒక సభ, నిజామాబాద్లో ఒక సభ, నాగర్ కర్నూలులో ఒక సభ, ఇట్లా వాళ్ళు సభల ద్వారా ఈ 42 రిజర్వేషన్కి సంబంధించిన అంశాలను, దాని లాభాలను, దాని ఉపయోగాలను ఈ బీసీ సమాజానికి వివరించుకుంటా ఒక గోడలాగా కడుతుంటే వీడు విధ్వంసానికి తెరదీస్తాడు. విధ్వంసానికి నీ ఆఫీస్కి వచ్చి నీ ఆఫీసుకు ఏదో ఉపాధి కావాలని వీడు నిజంగా బీసీ అయినేమో అనుకొని నమ్మి నీ ఆఫీస్ కాడికి వస్తే ఒక బీసీ బిడ్డను రెచ్చగొట్టి మాయమాటలు చెప్పి భావోద్వేగంలో నింపి ఈ అగైత్యానికి ఒడిగట్టమని చెప్తావరా దుర్మార్గుడా? నీలాంటి ప్రాణం కాదా ఆ ప్రాణం? నీకు భార్య ఉన్నట్టు ఆయనకు భార్య లేదా? నీకు పిల్లలు ఉన్నట్టు ఆయనకు పిల్లలు లేరా? గిదారా? ఏ ఒక్కడు కూడా అమరుడు కావద్దు. తెగించి కొట్లాడాలి తప్పించి ఒక్కడు కూడా అమరుడు కావద్దు. ఇక అవసరమైతే ప్రభుత్వం మీద యుద్ధం చేయాలి, ప్రభుత్వం మంత్రులను నిలదీయాలి, ఎక్కడికక్కడ వాళ్ళని నిర్బంధించాలి. గ్రామాన ఉన్న
బీసీలంతా ఏకం కావాలి. అది పక్కన పెట్టి ఈ సావులకు నువ్వు ప్లాన్ చేస్తున్నావు అంటే దుర్మార్గుడా, నువ్వు ఎంత బేకార్ కానివి, ఎంత దుర్మార్గుడివి, ఎంత కషాయుడివిరాను. దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని తక్షణమే మీరు ఈ అంశం మీద మీరు తక్షణమే విచారణ చేపట్టాలి. వాళ్ళ భార్యకు కూడా ప్రాణహాని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ భార్య నిన్ననే హాస్పిటల్ దగ్గర నీ వల్లనే నా భర్త ఇట్లా చేసిండు అనగానే కథ ఆమె నోరు మూపించే ప్రయత్నం చేసిండట. ఇప్పుడు ఆయన చావు బతుకుల మధ్య ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముష్టి నీ 20,000 ఎవడికి కావాలరా? నీ ముష్టి 20,000 ఎవడికి కావాలి? 20,000 కోసం ఒక బీసీ ఒకటి ప్రాణాన్నే పనంగా పెట్టిన దుర్మార్గుడును. నేను మొన్ననే చెప్పినా ఇతడి పార్టీ జెండా తాలిబాన్ల జెండాకు దగ్గరగా ఉన్నదని. ఇది తాలిబాన్ల ఆలోచన లాంటివి. దీని మీద ఖచ్చితంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి. బీసీ యువకులు ఎవరు కూడా భావోద్వేగపూరితమైన వాతావరణంలో ఇలాంటి ఆగాయిత్యాలకు ఆలోచన చేయొద్దు. దయచేసి కాస్త నెమ్మదైన మంచిదే, కానీ ఒక్క ప్రాణం పోకుండా, ఒక్క ఇల్లు ఆగం కాకుండా ఈ 42 రిజర్వేషన్ సాధించుకోవడానికి పోరాటం చేయాలి. గింత దుర్మార్గమా? ఈయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఇంత బాగా రాసుకొచ్చిండు.